జిల్లా యంత్రాంగమంతా రైతులకు అండగా ఉందని జిల్లా పౌర సరఫరాల అధికారి ఏ ప్రేమ్ కుమార్ డిఎం సిఎస్ కృష్ణవేణి పేర్కొంటూ మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై డిఎం సివిల్ సప్లై కృష్ణవేణి డిపిఆర్ఓ రాజేంద్ర ప్రసాద్తో కలిసి నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల అధికారి ఏ ప్రేమ్ కుమార్ డిఎం సిఎస్ కృష్ణవేణులు మాట్లాడారు। రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు। కేంద్రానికి వచ్చే ప్రతి గింజ కొనడం పూర్తయ్యేంత వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా చూడాలని కలెక్టర్ నిరంతరం సమీక్షలతో ఆదేశిస్తున్నారన్నారు। కాగా ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 25,889 మంది రైతుల నుండి సన్నధాన్యం 1,07,000 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 26,475 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 173 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందని తెలిపారు। ఈరోజు రబీ సీజన్ 24-25కి సంబంధించి మన జిల్లాలో జరుగుతున్న వడ్ల కొనుగోలుకు సంబంధించి మీ అందరికీ క్లుప్తమైన సమాచారం ఇచ్చి మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశంతో మీ అందరికీ పిలిపించాను। ఈ కార్యక్రమానికి వివిధ షార్ట్ నోటీస్ వచ్చిన మన పత్రికా మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు। సో ముఖ్యంగా మనం ఏంటంటే రబీ సీజన్ సంబంధించి ప్యాక్ కొనుగోలు, అంతకు ముందున్న ఖరీఫ్కి సంబంధించిన కొనుగోలు కూడా మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది। ఎంత ప్రతిష్టాత్మకంగా అంటే మనకి ప్రతి ఫార్మర్ దగ్గర నుంచి న్యాయం జరగాలి, ఒక్క కంప్లైంట్ కూడా రాకూడదనే ఉద్దేశంతో ఎంతో చైతన్యవంతంతో మనం ఏం చేస్తామంటే ఈ కార్యక్రమం చేపట్టాం। పైగా మనకేంటంటే గతంలో దొడ్డు వడ్లకు సంబంధించి మనకేంటి ప్రొక్యూర్మెంట్ జరిగేది, కానీ లాస్ట్ ఖరీఫ్ నుంచి మనం ఏం చేస్తామంటే వినూత్నంగా ఒక పెద్ద విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చాం। సన్నవడ్లు సేకరిస్తున్నాం। సన్నవడ్లు కూడా ఏమవుతుందంటే అంతటా లేదు, కొన్ని ప్రాంతాల్లో దొడ్డు వస్తున్నాయి, కొన్ని ప్రాంతాల్లో సన్న వస్తున్నాయి, కానీ మన జిల్లాలో ఎక్కువగా సన్నవడ్లే వస్తున్నాయి। అది కూడా ఎంత అంటే 80% 20% రేషియోలో 80% సన్నవడ్లు వస్తే 20% దొడ్డు వడ్లు వస్తున్నాయి। సో మనం ఇప్పుడు గవర్నమెంట్కి సప్లై చేసే వడ్లు కూడా ఏమంటాయంటే మనం ప్రజలందరికీ ఇచ్చేది ఓన్లీ సన్నవడ్లకి, సన్న బియ్యం ఇస్తున్నాం కాబట్టి సన్నవడ్లకి చాలా ప్రాముఖ్యత ఉంది। సో మన జిల్లా ఏం చేయాలంటే ఇంకా జాగ్రత్తగా వ్యవహరించి ఏం చేయాలంటే సన్నవడ్లను ఒక గింజ కూడా మనకి మార్కెట్లో బయట మార్కెట్ పోకుండా మనం సేకరించామంటే మనకి ఏమవుతుందంటే మన గవర్నమెంట్కి మన ప్రజలకి లాభం చేకూరుతుంది అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నామంటే దీన్ని చాలా పటిష్టంగా, చాలా ప్రయోగాత్మకంగా, మంచి ఆలోచనలతో మనం ఈ ఏమంటారంటే మెటిక్యులస్ ప్లానింగ్ తోటి ముందుకు వెళ్తాం। సో ఇప్పుడు అంటే ప్రొక్యూర్మెంట్ అనేది మనకి జనరల్గా రబీది మార్చి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది। ఈ మార్చి నుంచి మనం చూసినామంటే 25లో ప్రొజెక్టెడ్ 3.70 ఫస్ట్ మార్చి నెలలో మనం అనుకున్నాం ప్రొక్యూర్మెంట్ చేయాలని। ఇది రాష్ట్రం సంబంధించి చెప్తున్నా। అయితే యాక్చువల్ పర్చేజెస్ మనకి 0.01 ఉండే మార్చిలో। ఏప్రిల్లో 27.32 లక్షల మెట్రిక్ టన్నులు మనం ప్రొక్యూర్ చేయాలని ప్రొజెక్షన్ పెట్టుకుంటే 21.26 లక్షల మెట్రిక్ టన్నులు మనం మనం పర్చేస్ చేసాం। మేలో 34 ఇది పీక్ లెవెల్ అంటే 34.21 మెట్రిక్ టన్నులు మనం ప్రొజెక్షన్ పెట్టి రాష్ట్రం సంబంధించి చెప్తున్నాం। రబీ 22-23లో మనకి 25.35 లక్షల మెట్రిక్ టన్నులు మనం ఏం చేసామంటే ప్రొక్యూర్మెంట్ చేసాం। ఇప్పటి వరకు 15th మేకి నేను చెప్తున్న డేట్, ఇది కట్ ఆఫ్ 15థ్కి। రబీ 23-24 32.93 లక్షల మెట్రిక్ టన్నులు చేసాం, కానీ రబీ 24-25 ఇప్పటికే 49.53 లక్షల మెట్రిక్ టన్నులు మనం ప్యాడీ ప్రొక్యూర్ చేసాం। అంటే ఎంత గణనీయంగా పెరిగిందో, ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే మనం ఎంత ఎక్కువ చేస్తాం అంటే స్లోగా అనేది ఎక్కడా లేదు। మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది ఎక్కడ కూడా స్లో చేస్తున్నాము, లేకపోతే ఎక్కడైనా మనము బద్ధకంగా ఉన్నామనేది లేదు। అహర్నిశలు మనం కష్టపడి పనిచేస్తున్న అధికార యంత్రాంగం ఈరోజు ఇంచుమించు 50 లక్షల మెట్రిక్ టన్నులు మనం చేరువలో ఉన్నాం। రైతులకు సంబంధించి మనకి ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో మనకి ఏంటంటే అబ్జర్వ్ చేస్తే మొత్తం కలిపి 70-80% పేమెంట్స్ అయ్యాయి। మన జిల్లాకు చూస్తే మహబూబాబాద్లో 271 కోట్ల రూపాయల ప్యాడీ పర్చేస్ మనం చేస్తే ఇప్పటికి పేమెంట్స్ 161 కోట్ల రూపాయలు మనం ఆల్రెడీ రైతులకి ఖాతాలో అకౌంట్లో వేసేసాం। ఇవి మనకేంటంటే స్టాటిస్టిక్స్। ఇప్పుడు లారీలు మనం ఏం చేస్తామంటే ఇప్పటి వరకు 4,500 లారీలు మనం ఏంటంటే ఎంగేజ్ చేసాం। మీకు ఇప్పుడు మొత్తం 169 సెంటర్లకి మనం ఏం చేసామంటే యావరేజ్గా మనం తీసుకున్నామంటే 169కి మీరు లెక్క వేసుకోవచ్చు, మనకి మొత్తం 4,500 లారీస్ పెడుతుంటే యావరేజ్ తీస్తే గరిష్టంగా మనము 150 లారీలు మనం ఏంటంటే సెంటర్లకు అందుబాటులో పెట్టి తీసుకొచ్చాం। అంటే సెంటర్కి ఒకటి ఖచ్చితంగా వెళ్తుంది।
ఇంత పటిష్టంగా మనం ఏంటంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ప్రొక్యూర్మెంట్ అనేది మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాం. మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీస్ డిపార్ట్మెంట్, దాని తర్వాత డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీస్, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ సంయుక్తంగా పనిచేసి సెంట్రల్ వద్దనే ఉండి మనం ఏం చేస్తున్నామంటే పర్ఫెక్ట్గా పని చేస్తున్నాం. అయితే ఇందులో ఏమవుతుందంటే సడన్గా వర్షం పడేసరికి ఏమవుతుందంటే రైతులు ఏమవుతుంది కొద్దిగా వాళ్ళు అప్రహెన్షన్లోకి లోడ్ అవుతున్నారు, అంటే ఒక ఆందోళన చెందుతున్నారు. నిజంగా తడిసిన ప్యాడీ ఏమైనా తడిసింది కొంటారా లేదా ఆలోచన. కానీ ఇట్ ఈజ్ అ ఫ్యాక్ట్, మీ అందరికీ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇప్పటివరకు మన జిల్లాలో తడిసిన దాని ఒక బస్తా కూడా మనకి రిపోర్ట్ రాలేదు. ఇది నిజంగా మీరు చెప్పండి, ఎంత పనులు చేస్తే మనం ఏంటంటే ఈ ఒక ఏమంటారంటే ఈ విజయాన్ని మనం ఆస్వాదించగలుగుతాం. ఒక్క బ్యాగ్ కూడా మనకి తడిసిన దాఖలాలు లేవు. రైతులు చెప్పలే మాకు ఒక్క బ్యాగ్ తడిసిందని. అంటే వర్షం వచ్చింది, కొద్దిగా మనకి ఇది ఏమంటే పదును వచ్చింది, దాని తర్వాత మళ్ళీ మనం ఏంటంటే ఆరబెట్టుకుంటే అయిపోయింది. అంతేగాని మొత్తం ప్యాడీ డ్రెంచ్ అయిపోయి ముద్దయిపోయి స్ప్రౌటింగ్ వచ్చే సిచ్యువేషన్ మనకి ఎక్కడా లేదు. సో ఎక్కడా కూడా రైతులకి ఎటువంటి కష్టం కలగలేదు. ఎక్కడ రైస్ మిల్లర్లు కూడా వాళ్ళకి ఎక్కడ ఎక్స్ప్లాయిటేషన్ చేయలేదు. ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కలిగించే పని మనం ఒక్కటి కూడా చేయలేదు. ఒక్క బస్తా కూడా తడిసింది, దానివల్ల మాకు నష్టం జరిగిందని కూడా రైతులు ఎక్కడ చెప్పలేదు. అక్కడ ఏమంటున్నారంటే మన దగ్గర ఉన్న జిల్లాలో ఉన్న ఇష్యూ అంతా ఏంటంటే లారీలు వస్తాయా, గన్నీస్ వస్తాయా, సమయానికి మనకి మిల్లులు చేరవేస్తారనే దాని మీద మనకి ఇప్పుడు చర్చ జరుగుతుంది. నా పేరు కృష్ణవేణి, డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్. మనకేంటంటే ఇక్కడ ప్యాడీ అనేది మనకి ఇప్పుడు ఈ సీజన్లో విపరీతంగా రావడం వల్ల మనము ఇక 20 డేస్లోనే 1,50,000 వరకు 1,30,000 వరకు ఇప్పుడు పర్చేజ్ చేశాము. ఇంకా 30,000 అంటే వాళ్ళు చెప్తున్న రిపోర్ట్ ప్రకారం ఇంకో 30,000 వస్తుంది అని చెప్పేసి అన్నారు. అది కూడా మనము పర్చేజ్ చేయడానికి రెడీగా ఉన్నాము. రోజు అంటే మనకు ఆన్ ఆఫ్ యావరేజ్గా 5,000 టన్నులు నుంచి 7,500 టన్నుల వరకు పర్చేజ్ అవుతుంది, షిఫ్టింగ్ అవుతుంది మన దగ్గర. ఎక్కడ సమస్య లేదు. మనం చేసుకున్న పని ఇప్పుడు మన కలెక్టర్ సార్ కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు. కొంచెం మనకి స్పీడప్ అవుతున్న టైంలో కూడా మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఎలా అనంటే గ్రూప్ వైజ్గా విడిపోయి అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూడండి అని చెప్పేసి డిస్ట్రిక్ట్ వైజ్ మన డిస్ట్రిక్ట్లో మండల్ వైజ్ కొన్ని మండలాలకు కొంతమందిని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా తహసీల్దార్లు, ఆర్ఐలు, అక్కడ ఉన్న స్టాఫ్, స్పెషల్ ఆఫీసర్లు, మండల్ స్పెషల్ ఆఫీసర్లు అందరూ మనకి ఫీల్డ్ మీదకి కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది. అందరూ ఏంటంటే రైతులు దీంట్లో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. లాస్ట్ గింజ ఎప్పటి వరకు వస్తుందో అప్పటి వరకు మనం పర్చేజ్ చేస్తాము. మనకేంటనంటే ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలో ఈ సన్నబియ్యము మనది ఇప్పుడు ప్రాముఖ్యత దేశంలో ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మనకు దాని గురించి మన తెలంగాణ దాని గురించి మనకు అవార్డు కూడా వచ్చింది. ఇంకోటి ఏంటంటే మన సన్న బియ్యము ఫిలిప్పైన్స్ దేశం వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అక్కడ మనకు ప్లస్ పాయింటే ఉంది. ఇంకా నేను మహబూబాద్ జిల్లాకు వస్తే మీకు అందరికీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మహబూబాద్ జిల్లాలో వేరే జిల్లాలో దొడ్డు రకం ప్యాడీ చేస్తున్నారు. మన దగ్గర దొడ్డు రకం ప్యాడీ కాకుండా సన్న రకం ప్యాడీ 80% to 90% వరకు వస్తుంది. అది చాలా థ్యాంక్స్ అండి. ఇంకో ఖరీఫ్ సీజన్లో మేము సన్నబియ్యము ఇచ్చినప్పుడు స్కూల్స్కి, హాస్టల్స్కి ఇచ్చేటప్పుడు 32 జిల్లాలకి మేము ఇక్కడ నుంచి సప్లై చేశామండి. వేరే జిల్లాల నుంచి రాలేదు, వేరే జిల్లా నుంచి పోలేదు. మన జిల్లా నుంచి మాత్రం 32 జిల్లాలకి మనం ఇక్కడ నుంచి సప్లై చేసుకుంటూ చేసాము. దీనికి చాలా అసలు ధన్యవాదములు అండి. ఎందుకంటే మాకు సన్న